హలో అందరికీ. చెట్టున జామకాయలు బాగా పండిపోయినాయి. పండిన జామకాయల్ని కంపోస్ట్‌కి యూజ్ చేస్తున్నాను. వచ్చేయండి చూద్దాం. వరుసగా 2 డేస్ కాయలు తీసుకుంటున్నాను కంపోస్ట్ కోసం. ఉడతల కోసం కూడా చాలా కాయలు చెట్టు మీద వదిలేశాను. బాగా పండిపోయిన కాయలు మాత్రమే తీసుకుంటున్నాను. ఇంట్లో ఆల్రెడీ పండిపోయిన అరటిపళ్ళు ఉన్నాయి. మొత్తాన్ని కంపోస్ట్ కోసం యూజ్ చేస్తున్నాను. ఇది డే 2 కాయలు. వీటిని కూడా చక్కగా స్మాష్ చేసుకొని జ్యూసీగా తయారు చేసేసుకోబోతున్నాను. అదేవిధంగా ముందు రోజు పండిపోయిన అరటిపండ్లు, జామ పండ్లను కూడా బాగా స్మాష్ చేసుకొని మొత్తాన్ని కంపోస్ట్ కోసం యూజ్ చేస్తాను. ఆల్రెడీ 2 బకెట్లకి కిచెన్ వేస్ట్‌తో కంపోస్ట్ తయారు చేసుంది. సో వాటిల్లో ఇవి కూడా మిక్స్ చేసేస్తున్నాను. పైన మట్టిని చల్లుకుంటే ఒక లేయర్ 15 డేస్‌లో మంచి కంపోస్ట్ తయారవుతుంది. ఇది మొక్కలకి చాలా చాలా బలం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.